హలో హాయ్ నేను మీ మాస్టర్ పరమేష్ ఐశ్వర్య సిద్ధి. నమస్కారం. 2023 జనవరి 6వ తారీఖు పౌర్ణమి ధ్యాన మంత్రం అనే ఒక ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తూ ఉన్నాము. దీని ద్వారా అప్పులున్నటువంటి వారికి బిజినెస్ డెవలప్మెంట్ గురించి కానీ ఇతర మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే మీ యొక్క సమస్యలను పరిష్కరించుకోవడానికి మనం సూచించబోయేటువంటి కొన్ని పరిష్కారాల ద్వారా మీరు ఈ 2023లో మీ మనీకి సంబంధించినటువంటివి మీ జీవితాలను అద్భుతంగా మార్చుకునే గొప్ప అవకాశాలు కల్పిస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కింది ఇవ్వబడినటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు ఫర్దర్ డీటెయిల్ తీసుకొని మీ యొక్క జీవితాలను అద్భుతంగా మలుచుకోగలుగుతారని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ. హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మాస్టర్ పరమేష్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. సార్, మనం ఐశ్వర్య సిద్ధిలో భాగంగా 13 ఎపిసోడ్లు అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు 14 ఎపిసోడ్ల భాగంగా ఏం చెప్పబోతున్నారు? మనం 14 అంటే ఇప్పుడు న్యూ ఇయర్లో వచ్చేసాం కాబట్టి మనం ఫస్ట్ ఈ సంవత్సరం మనం సక్సెస్ కావాలనుకుంటే ఫస్ట్ మనము మౌన మునిలా మారాల్సిన అవసరం ఉంది. అంటే మన మౌన మునిగా అంటే టోటల్గా మాట్లాడకూడదు అని మీరు అడగొచ్చు. అలా కాకుండా ఏంటంటే మనకు అవసరాల విషయం గురించి, అంటే మనకు దేని గురించి అవసరం ఉంది, సంబంధం లేని వాటి విషయంలో మనం ఇన్వాల్వ్మెంట్ తీసుకోకూడదు. అంటే మీరు ఒక కుటుంబ పెద్దగా ఉన్నారనుకోండి, మీకు మీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి మీకు అన్ని బాధ్యత ఉంటుంది. దాని పట్ల మీరు ఏం చేయాలో అది చేయండి. సంబంధం లేనటువంటి విషయాల పట్ల మీరు దూరంగా ఉండండి. అంటే దాన్ని మనం మౌనమునిగా మారిపోవడం అని చెప్తామన్నమాట. సందర్భం వచ్చినప్పుడు మీరు రియాక్ట్ అవ్వండి, సందర్భం లేని టైంలో మీరు దాని వద్దకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క కోరికలకు సంబంధించి ఏమేమి కావాలనే దాన్ని ఒకదాని తర్వాత ఒకటి అనేది మీకు విశ్వం అనేది ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. అంటే మీకు ఫర్ సపోజ్ మీ యొక్క పరిధి ఏముంది, మీరు ఏం చేస్తున్నారు, ఈరోజు ఏం వర్క్ చేశారు, రేపు ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, దినదిన అభివృద్ధి అనేది ఏ విధంగా జరగాలనే దాంట్లో క్లియర్ కట్గా మీకు దాంట్లో అనేది మీకు అర్థమవుతుంటుంది. అంటే ఇక్కడ మీకు యూనివర్స్ అనేది కనెక్ట్ అవ్వడం అనేది మౌనమునిగా మారినప్పుడు విశ్వం మీకు త్వరగా కనెక్ట్ అవ్వడం అనేది ఒక్కటి ఛాన్స్. ప్లస్ సక్సెస్ కావాలనుకున్నప్పుడు మీరు త్వరగా సక్సెస్ అవ్వడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. మౌనమునిగా ఉండాలి అని అంటున్నారు, కానీ కొన్ని సందర్భాలలో మనం మాట్లాడక తప్పదు. అలాంటి సందర్భాల్లో మరి ఎలా అంటారు? అప్పుడు సందర్భం వచ్చినప్పుడు మనం మాట్లాడవచ్చు. అంటే మీకు అవసరమైనప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు ఒక ఎంప్లాయీ ఉన్నారనుకుందాం, మీ ఆఫీస్ సంబంధించినటువంటిది మీరు దాంట్లో మాట్లాడాల్సిన అవసరం ఉంది. లేదా మీరు ఒక వ్యాపారం చేస్తున్నారు, మీ వ్యాపారానికి సంబంధించినప్పుడు దాంట్లో మీరు మాట్లాడాల్సి ఉంటుంది. కానీ సంబంధం లేనిది అనుకున్నప్పుడు ఏంటి అంటే ఇప్పుడు బాహ్య వ్యవహారాలు ఉంటాయి. అంటే రాజకీయాలు కానీ ఇతర కార్యక్రమాలకు సంబంధించి మీ కాలనీలో ఏదో జరుగుతుందని కానీ పక్క కాలనీలో జరుగుతున్నటువంటి అని అంటే పొలిటికల్ విషయాలు కానీ అంటే సందర్భం లేనివి, సంబంధం లేనటువంటివి ఏవైతే ఉన్నాయో వాటికి మీరు దూరంగా ఉండండి. ప్లస్ అనవసరమైన విషయాల పట్ల, అంటే మీకు సంబంధం లేని విషయాలు, అంటే మనకు మీడియాలో టీవీలలో కానీ మన మీడియాలో చూస్తే అనవసరమైన విషయాలు చాలా జరుగుతూ ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా ఇప్పుడు లేటెస్ట్ కింద తీసుకుంటే మనం కరోనా గురించి కూడా తీసుకోవచ్చు. అంటే వాటి గురించి మీకు సంబంధం లేదు. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని కంటిన్యూస్గా మీరు ముందుకు వెళ్ళుకున్నప్పుడు అది మీకు అది సక్సెస్ అనేది జరుగుతుంది. దాని కాకుండా మనం వేరే వాటి విషయంలో, అంటే కరోనా ఎంతవరకు జరిగింది, ఎక్కడి వరకు వచ్చింది, దానివల్ల ఏం లాభాలు ఉన్నాయి, ఎంతమంది అని ఇటువంటివి ఏవైతే మనకు అవసరం లేనటువంటి వాటి పట్ల మీరు రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది అంటే అది మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మీ డిఫాల్ట్ చేస్తుంది. ప్లస్ మీరు సక్సెస్ కాకపోవచ్చు. సో అంటే ఇప్పుడు యూనివర్స్కి ఇలాంటిది నచ్చదని మీరు ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే మీకు మౌనంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క అవసరాల పట్ల మీరు ఎంతవరకు ఏకాగ్రతగా ఉన్నారు, ప్లస్ మీరు చేసే పనిలో తప్పెక్కడ చేస్తున్నారు, ఒప్పెక్కడ చేస్తున్నారు క్లారిటీగా మీకు తెలుస్తుంది. ఇక్కడ మౌనంగా ఉండడం వల్ల ఫస్ట్ సక్సెస్ వచ్చేసి యూనివర్స్తో కనెక్ట్ అవుతారు. యూనివర్స్తో కనెక్ట్ అయినప్పుడు మీరు చేస్తున్న పనుల వల్ల ఎక్కడ తప్పు జరుగుతుంది, ఆ తప్పుని నెక్స్ట్ టైం జరగకుండా మీకు తెలుస్తుంది అనమాట. మీరు యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు మాత్రం ఫస్ట్ స్టెప్లో మౌనం అనేది ఇంపార్టెంట్. మీరు మౌనంగా లేని టైంలో ఏమవుతుంది అంటే మీరు వేరే వారి పట్ల మీరు బాధ్యతగా, అంటే దాంట్లో మీరు ఇన్వాల్వ్ అవుతారు. ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క సమస్య మీరు కూడా తలదూర్చి దాని గురించి మీరు ఆలోచన చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ మీ వ్యక్తిగతమైన స్వేచ్ఛను, అంటే మీ వ్యక్తికి ఏదైతే కావాలో దాన్ని వదిలిపెట్టి వేరే దాని మీద మీరు వర్క్ చేయాల్సి వస్తుంది. అది మనకు అవసరం లేదు కదా.
మనం యూనివర్స్ కనెక్ట్ అయి ఉన్నాం. ఆ క్రమంలో తెలుసో తెలియకో ఈ మౌనాన్ని మనం విడనాడినాం అనుకోండి, అప్పుడు డిస్కనెక్ట్ అయిన తర్వాత అంటే యూనివర్స్ నుంచి మనం విడిపోయిన తర్వాత మళ్ళీ కనెక్ట్ అవ్వడం కష్టం అంటారా మళ్ళీ? ఎగ్జాక్ట్లీ. నేను చెప్పేది ఏంటంటే మౌనంగా ఉన్నప్పుడు ఏంటంటే విశ్వం అనేది మనకు కనెక్ట్ అయి ఉంటుంది. మీరు ఎప్పుడైతే మౌనాన్ని వదిలిపెట్టి మీరు ఏదైతే బాహ్య ప్రపంచాలతో సంబంధాలు ఏర్పరచుకుంటూ ఉంటారో మీకు విశ్వం అనేది కనెక్టింగ్ అనేది దూరం అవుతూ వస్తుంది. అంటే మీరు అచీవ్మెంట్ అంటే మీ యొక్క గోల్స్ మీరు త్వరగా నెరవేర్చుకోవాలనుకుంటే కంపల్సరిగా మౌన మునిగా మాత్రం మీరు మారాల్సిందే. అప్పుడు ఏమవుతుందంటే మీకు డబ్బు పట్ల కానీ కుటుంబం పట్ల కానీ మీకు ఇతర మీ యొక్క గోల్స్ పట్ల కానీ మీకు ఒక అవగాహన ఏర్పడి ఆ పని మీద ఎంతవరకు జరిగింది, నెక్స్ట్ ఏం చేయాలి అనేది 1 by 1 అనే థాట్స్ అనేది మీకు కొత్తగా విశ్వం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మీరు కావాలంటే దీన్ని ఒకసారి మీరు మౌనమునిగా ఉండాలనే దాని మీద 48 hours అంటే 2 రోజులు కూడా ట్రై చేసి చూడొచ్చు. అంటే 48 hours మీరు కంప్లీట్ మాట్లాడొద్దా అన్న ఒక పాయింట్ తీసుకురావచ్చు. ఇక్కడ మౌనం అంటే ఇక్కడ ఏంటంటే సంబంధం లేని విషయాలలో మీరు ఎక్కువగా మాట్లాడకూడదు. ప్లస్ ఇక్కడ మీరు గట్టిగా మాట్లాడినా కూడా మీకు తేడా కనపడుతుంది. ఒకసారి మీరు చెక్ చేసి చూడండి. మీరు గట్టిగా మాట్లాడినప్పుడు ఏం జరుగుతుంది, అసలు మాట్లాడినప్పుడు ఎలా ఉంటుంది. ఒక 1 hour ఉండి చూడండి, మీరు కరెక్ట్ 50 minutes తర్వాత ఆలోచన చేసి చూడండి అసలు ఎంత రిలాక్స్గా ఉంటారనేది మీకు అర్థమవుతుంది. అంటే మౌనం యొక్క గొప్పతనం అనేది మీకు అర్థమవుతుంది. సో నిజంగా సార్, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఋషులు మునులు కూడా మౌనంగానే ఉంటారు. సో వాళ్ళు నిజం చెప్పాలంటే వాళ్ళు ఋషులు మునులు మేధావులు మౌనంగా ఉండి వాళ్ళు ఏదైనా అచీవ్ చేస్తారు. సో నిజంగా వాళ్ళకి డైరెక్ట్ యూనివర్స్ కనెక్ట్ అయి ఉంటుంది. సో మీరు కూడా అదే టెక్నిక్ని ఫాలో అవ్వమని చెప్తున్నారు. మౌనం అంటే ఇక్కడ ఏమవుతుందంటే మౌనంగా అన్నప్పుడే మీకు కంప్లీట్ ఏమవుతుందంటే యూనివర్స్ అనేది మీకు కనెక్ట్ అవుతుంది. ప్లస్ మీకు కావాల్సింది ఏదైతే ఉందో మీ యొక్క యూనివర్స్ ద్వారా మీకు సూచనలు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. మీ విజయవంతంగా మీరు ముందడుగు వేయడానికి అవకాశాలు ఉంటాయి. అందుకనే మౌనమునిగా ఉన్న ప్రతి మనిషి కూడా మహర్షిగా మారుతాడు. మహర్షిగా అంటే ఏంటి, మీ జీవితాలలో ఏం కావాలన్నా మీరు అద్భుతాలు సృష్టించగలుగుతారు. ఇక్కడ డబ్బు కానీ ఇతర వస్తువులు కానీ వ్యాపారంలో కానీ ఎక్కడ ఏదైనా కానీ సక్సెస్ కావాలి అనుకొని మీరు ఎవరైతే అనుకుంటారో సక్సెస్కి మూల సూత్రం, మొదటి సూత్రం మౌనమే. సూపర్ సార్, నిజంగా మౌనంగా ఉంటే ఇన్ని అద్భుతాలు జరుగుతాయని చెప్పేసి అసలు ఎవరో ఊహించి ఉండరు. మీరు చాలా చక్కగా చెప్పారు. సో అదేవిధంగా మనం పౌర్ణమి మెడిటేషన్ క్లాస్ అయితే కండక్ట్ చేస్తున్నాం సార్, అది ఎప్పుడు ఎలా అంటారు? 2023 అండ్ జనవరి 6వ తారీఖు పౌర్ణమి ధ్యాన మంత్రం అనే కార్యక్రమాన్ని మనము ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు వాట్సాప్ ద్వారా మనము లైవ్లో ఆ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తాం. ఫర్దర్ డీటెయిల్స్ గురించి ఎవరికైనా కావాలనుకుంటే మీరు కింద ఇవ్వబడినటువంటి నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. దీంట్లో మనం భాగంగా ఏంటంటే డబ్బుకు సంబంధించి కానీ బిజినెస్ వ్యాపారాలకు సంబంధించి కానీ ఇతర మనీకి రిలేటెడ్కి ఏదైనా కావాల్సినటువంటి సూచనలు కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని నమ్ముతున్నాము. సార్, ఈ పౌర్ణమి మెడిటేషన్లో పాల్గొన్నట్టయితే వీటన్నిటికీ సమాధానం దొరుకుతుందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఒక ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. ఈ సొల్యూషన్స్కి మనం ఏంటంటే ప్రతి సొల్యూషన్కి ఆన్సర్ ఉంటుంది. కాబట్టి మనము వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం ద్వారా పౌర్ణమి అనేది మనకు అద్భుతం. కాబట్టి పౌర్ణమి రోజు మనము ఎటువంటిది ధ్యానం చేయాలి, ఎటువంటి మంత్రం వాడాలి, ఇటువంటి వాటన్నిటికి సంబంధించి సమాధానాలు మనం ఇవ్వడం జరుగుతుంది. అందుకనే ఈ యొక్క పౌర్ణమి ధ్యాన మంత్రం అనే ప్రోగ్రామ్ని విజయవంతంగా అందరూ పూర్తి చేస్తారని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మీరు కూడా పౌర్ణమి మెడిటేషన్లో పాల్గొనాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీరైతే అపాయింట్మెంట్ తీసుకొని ఆ విధంగా పాల్గొనొచ్చు. ఇది వాటి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.